ఇంకా చెప్పడానికి ఏముందత్త? ప్రాణమే పోతుంటే. ఎవరివి? నీదే. ఉమ్మగారు, మీరు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడండి. నా చెల్లెల్ని నేనే రెడీ చేస్తాను. వెళ్ళండి, టైం లేదు. ఆపరేషన్ కి ఎంతో కొంత అమౌంట్ కట్టాలి అంటున్నాను అంతే. అడ్వాన్స్ దేముంది డాక్టర్, ఎంత కావాలన్నా మా చెల్లెలిస్తుంది. డబ్బు గురించి ఆలోచించుకునే డాక్టర్, ఎలాగైనా మా అత్తని బతికించండి. ప్రేమ డాక్టర్, ప్రేమ. మా అత్త మీద నాకున్న ప్రేమ. డోంట్ వరీ, మీ అత్తని గిఫ్ట్ బ్యాగ్ లో ప్యాక్ చేసి మరి ఇస్తాను. శవంగానా? ఆవిడ కోటీశ్వరులేనా? నో డౌట్, ప్రాణాలతోనే. నర్స్, ఈ పేషెంట్ ఆపరేషన్ ఏర్పాట్లు చేయండి. ముందు గుండెకి, టీ బ్రేక్ ఇచ్చాక నడుముకి, లంచ్ బ్రేక్ ఇచ్చాక మెదడుకి. ఏం రోగం ఉందనరా ఇన్ని ఆపరేషన్లు? లేని రోగాలన్నీ నాకు తగిలించి నన్ను ఇక్కడే పాతి పెట్టేలా ఉన్నావు కదరా దరిద్రుడా, దరిద్రుడా. అవును, పేషెంట్ దగ్గర ఎవరుంటున్నారు? నేనుంటాను డాక్టర్. లేదు సావిత్రి, లేదు. మా అత్త కళ్ళు తెరిచి మొదట నన్ను చూడాలి. నేనుంటాను సావిత్రి, నేనుంటాను. లేదు బావా, పిన్ని లేవగానే అమ్మా సావిత్రి అనే పిలుపు నేను వినాలి బావా. ఆవిడికి పిన్ని కదా, మీరుండడం ఏంటి? మేడం, మీరుంటేనే మాకు బాగుంటుంది. కావలసినప్పుడల్లా డబ్బులు తీసుకోవచ్చు. నాకు చాలా పనుంది, అడ్వాన్స్ పంపిస్తాను. బ్రతికితే మనిషిని ఇంటికి పంపించండి, పోతే బాడీని పోస్ట్ మార్టం కి పంపించండి. ఊర్మిళ, చెల్లెలికి పనుండొచ్చు, తనలాగా మా పిన్నిని నేను వదిలేసి వెళ్ళలేను. దగ్గరుండి నేనే చూసుకుంటాను. లేదు సావిత్రి, లేదు. ఒళ్ళంతా ఆపరేషన్లు చేసిన తర్వాత మా అత్తని కంటికి రెప్పలా చూసుకోవాలంటే నేనే ఉండాలి. ప్లీజ్ బావా, తల్లి లాంటి పిన్నికి దగ్గరుండి సేవ చేసే అదృష్టం నాకివ్వు బావా. కాదు సావిత్రి, కాదు. లేదు బావా, నా కోరిక తీరు నువ్వు. కాదు సావిత్రి, నా మాట విను. అయ్యో ప్లీజ్ బావా, నన్ను అర్థం చేసుకో. ఏం సావిత్రి, మా అత్తకి సేవ చేసుకునే అదృష్టం నాకివ్వవా? పిన్ని బావా, నా పిన్ని. తననిలా చూస్తుంటే వదిలేసి ఎలా వెళ్ళమంటావు బావా? నా వల్ల కాదు. నువ్విక్కడుంటే తమ్ముణ్ణి ఎవరు చూసుకుంటారు సావిత్రి? అందుకే నువ్వు తమ్ముడిని చూసుకో, నేను అత్తను చూసుకుంటాను. లేదు బావా, పిన్నినిలా వదిలేసి ఊర్మిళలా నేను వెళ్ళలేను. తప్పదు సావిత్రి, తమ్ముడు కోసం. తప్పదంటావా? భగవంతుడా, నువ్వే దేవుడువైతే, నిజంగా ఉంటే మా పిన్ని బతకాలి, బతకాలి, బతకాలి. అత్తకు మేము ఇచ్చిన సెంటిమెంట్ డోసు ఎక్కువైనట్టుంది. తట్టుకోలేక దిండు తడిపేసింది. డాక్టర్ వస్తున్నారా? రారంట. దేనికట? గతంలో బాకీలు ఇస్తే గాని రారంట. ఇస్తే కానీ రారంట? 10వ వరకు వచ్చే పార్టీ కదా, మనం చాలు ఇంకెవరు వద్దనుకున్నాం. తీరా చూస్తే అది మంచి గిరాకీ. 4 పెదనాటలు పిలిచి ఓ బిల్డప్ భారీగా గుంజాలనుకుంటే వీళ్ళు ఎలా చేస్తారా? ఇప్పుడు ఎలా డాక్టర్? డమ్మీ డాక్టర్ లేకపోతే కష్టం కదా. నో ప్రాబ్లం. కాంపౌండర్లకి డాక్టర్ కూడా తగిలించి మనం ప్రమోషన్ ఇస్తుంటే మనకే హ్యాండ్ ఇస్తారా? ఇచ్చారు కదా డాక్టర్. నష్టమేమీ లేదు. జూనియర్ ఆర్టిస్ట్ని ఒక 5 పిలవండి. ఖర్చు తక్కువ, పెర్ఫార్మెన్స్ ఎక్కువ. మీ బుర్ర పాదరసం డాక్టర్. ఎస్, నా బుర్ర పాదరసమే. వెంటనే ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్కి ఫోన్ చేసి కాస్త పొడుగ్గా నాలా స్మార్ట్గా ఉండేవాళ్ళని 5 పంపించమనండి. ఓకే డాక్టర్. ఇప్పుడు ఆట మొదలవుతుంది. అయ్యో ఊర్మిళ, ఏంటిది? ఏం చేస్తున్నావు?
ఏం చేయాలో అర్థం కాక చస్తున్నా. నేను అనుకున్నది ఏది నా జీవితంలో జరగడం లేదు. అన్నీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడేమైందని ఊర్మిళ? ఇంకా ఏం కావాలి? పెళ్లి వరకు వచ్చి చివరి నిమిషంలో ఆగిపోయింది. పిన్నికి గుండెపోటొస్తే మనమేం చేయగలం? అదే, ఆ గుండెపోటు అప్పుడే రావాలా? ఏ పెళ్ళయ్యాక రావచ్చుగా. పాపం, నీ పెళ్ళని పిన్ని గుండెకి తెలియదు కదా? అవును కదా? తెలీదు. ఆ గుండెకే కాదు, మీకు నా బాధ తెలీదు. నా ప్రేమ సత్యకి అర్థం కాదు, నా బాధ నీకు అర్థం కాదు. ఇంకా ఏం అర్థం కావాలి చెప్పు. ఏమర్థమైందో మీరు చెప్పండి. అర్థమైంది కాబట్టే కదా దగ్గరుండి పెళ్లి చేయాలనుకున్నాను. అనుకున్నావు, అనుకుంటున్నావు, అనుకుంటూనే ఉంటావు. ఈ పెళ్లి గురించి ఎంతగా ఎదురు చూశానో, సత్యని పెళ్లి చేసుకోవడానికి ఎంత కష్టపడ్డానో మీకు తెలీదు. అంత కష్టం ఏం పడ్డావులే ఊర్మిళ. ఎందుకు పడలేదు? నీకన్నా ముందు సత్యని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నీ పుణ్యమా అని అది కుదరలేదు. నా దారి నేను చూసుకుందామనుకున్నాను. ఈ లోపే ఆఫీసులో మళ్ళీ ఎదురుపడి పాత గాయాల్ని రేపాడు. స్నేహితులుగా ఉందామని స్నేహితుడిగా మళ్ళీ దగ్గరై క్షణ క్షణ నువ్వు నన్ను మిస్ అయ్యావన్నంత అభిమానం చూపించాడు. ఇలాంటి మనిషిగా నేను దూరం అయ్యాను అని, చివరికి తన కోసం ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందని. అదే, ప్రెగ్నెన్సీ వచ్చినా సత్య కోసం ఈ తప్పుని మోస్తున్నాను అంటున్నాను. ఓహో, బాగానే మేనేజ్ చేసావే. ఈ తప్పు 10 మందికి తెలిసేలోపు మా పెళ్లి జరిగిపోతుంది, సత్య భార్యగా నా జీవితం హాయిగా సాగిపోతుంది అని బాధల్ని అవమానాల్ని అన్ని భరించుకుంటూ వచ్చాను. అందుకే ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోవాలని అందరి ముందు అనౌన్స్ చేశాను. కానీ చివరి నిమిషంలో నా కలలన్నీ కరిగిపోయాయి. ఈ నరకం ఇంకా ఎన్నాళ్ళో నాకు అర్థం కావడం లేదు. ఆడాల్సిన ఆట చాలా ఉంటే అప్పుడు ఆయనకి నిజం ఎక్కడ చెప్పేస్తావోనని భయపడ్డాను కదే. నువ్విలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను ఊర్మిళ. నీ కష్టం, నీ త్యాగం, నీ ప్రేమ అన్నీ నాకు తెలుసు. అందుకేగా నీకు ఆయనకి పెళ్లి చేయాలని స్వయంగా నేనే తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకుంది. పెట్టుకున్నావు, ప్రయోజనం ఏముంది? దేనికైనా టైం రావాలి. మనం అనుకుంటే జరిగిపోతాయా? అలా అనుకోగానే అయ్యే పనే అయితే నేనెప్పుడో విడాకులు తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. అయినా నీ పాటికి నువ్వు నిర్ణయం తీసుకుని అలా అందరి ముందు చెప్పకపోతే, ముందే నాతో ఒక్క మాట చెప్పుంటే అన్నీ దగ్గరుండి చూసుకుని నేనే నీ పెళ్లి చేసేదాన్ని కదా. ఎక్కడా? ఏదో ఒక ప్రాబ్లంతో ముందుకు జరిగిపోతూనే ఉందిగా. అదే టైం అంటే. నువ్వేం కంగారు పడుకో. నువ్వు ఊహించని రేంజ్లో
నీ పెళ్లి చేసే బాధ్యత నాది. నా చెల్లెలికి పెళ్లి చేయడం అంటే అది నా బాధ్యత ఊర్మిళ. అందుకే దేవుడు కూడా నీ అంతట నువ్వు పెళ్లి చేసుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ పెళ్లి నా కల ఇలాగే వాయిదాలు పడుతూ పోతే నెలలు నిండాక నేనెలా నలుగురు మధ్యలో తిరగాలి? 10 మందిలో ఎలా తాళి కట్టించుకోవాలి? నిండాలి కదా. అదే నిండే వరకు ఎందుకుంటాను అంటున్నాను. మంచి ముహూర్తం చూసి నీకు పెళ్లి చేయడం గ్యారంటీ. నన్ను నమ్ము ఊర్మిళ. ఇలా ఇంకెప్పుడు నన్ను అడగకుండా ఏమీ చేయకు. ఏదున్నా ఈ అక్కకి చెప్పు. అక్క చూసుకుంటుంది కదా. సరేనా? ఏమే, నా భర్తని నీ భర్తను చేసుకోవడానికి నువ్వే ఇంత తపన పడితే నా భర్త కోసం నేనెంత తపన పడాలి? ఈ జన్మకి నీ కోరిక తీరదే. రెస్ట్ తీసుకో ఊర్మిళ. ఇదింకా నాకేదో సహాయం చేయాలి అన్న ఆలోచనలో ఉంది కాబట్టి దీని మంచితనాన్ని అడ్డం పెట్టుకొని త్వరగా సత్యతో పెళ్లి జరిగేలా చూసుకోవాలి. హాస్పిటల్ నుంచి వాళ్ళు వచ్చేలోపే దానికి తగినట్లు ప్లాన్ చేయాలి. ఏం చేస్తున్నారు నన్ను? మీరు లేవకండి, పడుకోండి. మీరు ఎలా ఎమోషన్ అవ్వకూడదు. అంతా నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, మీకేం కాదు. ఏంటి నువ్వు చూసుకునేది? తోటకూర కట్ట. తర్వాత మాట్లాడద్దు, మాట్లాడకండి, పడుకోండి. మాట్లాడుతున్నా, మాట్లాడకండి, పడుకోండి. దాకా ఏమీ లేని రోగానికి ఎంత హడావిడి చేస్తున్నారా? నర్స్, అర్జెంట్గా ఆపరేషన్ థియేటర్ రెడీ చేయి. కమాన్. అబ్బా, నువ్వు కత్తులు కట్టాలి, రెడీ చేయి. ఐఎమ్ సారీ సార్, మీ అత్తగారి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. నీ పొందరా? ముక్కు గాలాడట్లేదు, గుండెకి నీరు అందట్లేదు. నువ్వేం డాక్టర్ రా? నీ బొంద. ఐ మీన్ అదే రక్తం అందట్లేదు. తల్లో నరాలన్నీ బాగా డట్ అయిపోయి. అంటే మా అత్త డాక్టర్ రజనీకాంత్ ఈఆర్. ఈ గేట్ లో రావడానికి ఆ యముడు కూడా భయపడతాడు. నేనున్నాను. మీరేం భయపడద్దు, డోంట్ వరీ. నువ్వే నా యముడివి. కాకపోతే పార్ట్స్ ఏమీ పనిచేయట్లేదు కాబట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి స్పెషలిస్ట్ ని పిలిపిస్తున్నాను. పిలిపించండి డాక్టర్. అవసరమైతే ఎక్కడి నుంచైనా పిలిపించండి, అమెరికా నుంచైనా సరే. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఇది ఆ చివరి మాట మళ్ళీ చెప్పండి. ఓ అదా, ఎంత ఖర్చైనా పర్లేదు. నీ సొమ్మేం పోతుంది? పోతే మా ఊర్మిళదే కదా. డాక్టర్ పెద్ద డాక్టర్స్ వచ్చేసారు. అప్పుడే వచ్చేసారా? హెలికాప్టర్లు వచ్చారు కదా. ఏంది, హెలికాప్టర్ లో వచ్చారా? అంటే ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం కదా, అందువల్ల ఆటో ఎక్కి రింగ్ రోడ్ నుంచి వచ్చేస్తున్నారు. ఆటోలో? అంటే అది ఆటోమేటిక్ కార్. నర్స్, నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే డాక్టర్. అన్ని ఎవ్రీథింగ్. మనం డాక్టర్స్ రిసీవ్ చేసుకున్నారండి. ఫాలో మీ. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, बीडी पेरू विंटे गुंडाला गुंडेलो ना गुल्ला साउंडिंग, बीडी बॉडी स्टील के सिंग, बीडी नरम नाइलॉन स्ट्रिंग, बीडी फेर रेक्टर खाकी ड्रेस के कोता कलरिंग, सता के स्पेलिंगू, कोटाडो स्वेलिंगू, कल्लो फारिंगू, ये विलन खाना डेथ वार्निंगू, बाय बर्थडे पुडिंगू, पावर के ब्रांडिंगू, हाई एंड स्टाइलिंगू, बीडी फॉलोइंग ए माइंड ब्लोइंगू, गब्बर सिंह, he
జోలికొస్తే బ్రదరు మంటెత్తిపోతి బెదరు మన చేతి దెబ్బతిని పడుకున్నోళ్ళు మళ్ళీ లగరు మంచోని గిల్లగలరు ఎహగట్టోని గిచ్చగలరు ఏ లక్క దందని నోళంటోని కెలికేదెవరు Nekawat mokodu Rapodu tapodu Kursinta tikodu Ita putte sadu what to do Jo dar gaya Samjho mar gaya He is from America. Yeah. He is from Malaysia. Yeah. Oh. He is from Russia. He is Sri Lanka. Yeah. He is Singapore. అబ్బో. కాదు వీళ్ళని ఎక్కడో ఏదో సినిమాలో చూసుంటుందే. అలా అనకండి సార్, మా డాక్టర్లంతా అలిగి వెళ్ళిపోతారు. ఓకే ప్లీజ్ వెల్కమ్ డాక్టర్స్. టిఫిన్లు ఎక్కడా? నీ జూనియర్ ఆర్టిస్ట్ బుద్ధి మాత్రం పాలించుకోలేదు కదరా. అబ్బా ఆర్టిస్ట్ అనిపించున్నావు కదరా, ముందు నటించు. ఓకే డాక్టర్. 6 to 6 కాల్ సీటు. గంట దాటినా ఎక్కువ బేట. బత్తా ఇయ్యాల్సి వస్తుంది అంటున్నాడేంటి? చాలా బిజీ కదా, పేమెంట్ గురించి మాట్లాడుతున్నారు. మీ పేమెంట్ కి డోకా లేదు, ముందు పేషెంట్ చూడండి. వెల్కమ్ డాక్టర్స్. రండి డాక్టర్స్. రండి రండి. ఓ కమాన్. ఈవిడే మా అత్త. రండి. అయ్యో అత్త. అయ్యో నేను కూడా డాక్టర్నే. వీళ్ళని చూస్తుంటే డాక్టర్ల లాగా లేరు, నా పాలిట ఎమ్ముళ్ళలాగా ఉన్నారు. మా అత్తని ఎలాగైనా కాపాడండి డాక్టర్స్. ఈమె పేషెంటా? దుఃఖలెక్కుంది. దిష్టి పెట్టకురా. ఈమెను ఆపరేషన్ చేయాలంటే కత్తులు కాదు, రంపాలు కావాలి, రంపాలు. ఈవిడ పేషెంట్లా లే, ఎలిఫెంట్లా ఉంది. నో డౌట్, 100% కరెక్ట్. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. పేషెంట్ చూస్తే చాలా వీక్ ఉంది. ఆ గుండెని బయటికి తీసి బలానికి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. ఓహో. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం లివర్ కూడా బాగా డ్యామేజ్ అయింది. దాన్ని బయటికి తీసి బ్రష్ తో బాగా కడగాలి. నాకేమో కిడ్నీలో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి తీసి మిషన్లో బాగా తిప్పి మళ్ళీ అతికిస్తే బాగుంటుంది. ఎందుకు ఇంత డిస్కషన్? ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లి అన్ని కోసేసి ఏది బాగాలేదో అది రిపేర్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ఎప్పటికైనా తప్పు తప్పే సావిత్రి.
అందులో మార్పు ఉండదు. నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడాల్సిందే.